బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు జూలై 5 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. అయితే ఆమె జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియటంతో కోర్టు విచారించింది. ఈ కేసులో కవిత పాత్రపై సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే విషయంపై జూలై 3న కోర్టు విచారణ జరపనుంది. ఈడీ నమోదు చేసిన కేసులో జూలై 3 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం కవితను వర్చువల్గా కోర్టులో అధికారులు హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత రిమాండ్ను పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు జూలై 5 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆమె జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియటంతో కోర్టు విచారించింది. ఈ కేసులో కవిత పాత్రపై సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే విషయంపై జూలై 3న కోర్టు విచారణ జరపనుంది. ఈడీ నమోదు చేసిన కేసులో జూలై 3 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం కవితను వర్చువల్గా కోర్టులో అధికారులు హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత రిమాండ్ను పొడిగిస్తూ తీర్పును వెలువరించింది.